నమస్కారం. నా పేరు మయబ్రహ్మ నరసింహ. నేను అడ్వకేట్గా, ఫ్యామిలీ కౌన్సిలర్గా, సంఘ సేవకునిగా సికింద్రాబాద్లో దాదాపు చాలామందికి సుపరిచితుంది. ఈరోజు ఒక చిన్న వీడియో తీస్తూ ఉన్నాను. నేను ఈ మధ్యలో మన తెలంగాణ మేధావి బాగా ప్రజా సమస్యల మీద స్పందించే నిజాయితీగా ఏ పార్టీ ఉన్నా, ఏ నాయకుడు ఉన్నా మంచి చెడులను బేరీజు వేసి నిక్కచ్చిగా ప్రజలకు తెలియజేస్తున్న ఒక మేధావి ప్రొఫెసర్ నాగేశ్వర సార్ గురించి బీజేపీ నాయకులు ఏదేదో బాగుతూ ఉన్నారు, కానీ ప్రజలు హర్షించట్లేదు మీరు చెప్తున్న మాటలకు. వారు ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారిని పొగడడం అనేది ఇప్పుడు చేయలేదు. మంచి వ్యక్తిగతంగా ఆయన పొగడలేదు. సీఎంగా కొన్ని ప్రజల కొరకు, ప్రజల సమస్యల పరిష్కారం కొరకు, రాష్ట్ర అభివృద్ధి కొరకు, రాష్ట్ర ప్రజల పేదల సంక్షేమం కొరకు తీసుకుంటున్న కొన్ని నిర్ణయాల మీద వారు అభినందించారు ముఖ్యమంత్రి గారిని, మన రేవంత్ రెడ్డి గారిని. అంతేగాని ఏ ఒక్క పార్టీకైనా ఎప్పుడు కూడా ఒక పార్టీకి చెందిన వ్యక్తిగా మాట్లాడలేదు. ఎవరిని కూడా ఒక కాళ్ళ బేరానికి పోయిన దాఖలాలు కూడా లేవు. అటువంటి వ్యక్తిని పట్టుకొని పెద్ద పెద్ద నాయకులు, కేంద్ర మంత్రుల దగ్గర నుంచి, ఎంపీల నుంచి, ఎమ్మెల్యేల వరకు, ఇంకా బీజేపీ నాయకులు ఇంకా వారి మీద కొన్ని కామెంట్స్ పెడతా ఉంటారు. ఎంత సిగ్గు అనిపించట్లేదు మీకు? సంస్కారం ఎక్కడ పోయింది? ఒక భారతీయుల సంస్కారం ఇదేనా అన్న రీతిలో, ఇతరులు అసహించుకునే రీతిలో మనం వారిపైన ఇష్టం వచ్చిన భాషలో, చెప్పలేని భాషలో మీరు కామెంట్స్ పెడతా ఉన్నారు. ఇది చాలా మంచి పద్ధతి కాదు. మన సభ్యత సంస్కారం కాకుండా ఆ అపవాదు మన తల్లిదండ్రులకు వస్తుంది. వీళ్ళ తల్లిదండ్రులు, వీళ్ళ కన్నా తల్లిదండ్రులు వీళ్ళ అనేది వస్తుంది. దయచేసి మిత్రులారా, ఏదైనా ఉంటే మీరు కామెంట్ చేయండి, తప్పు ఒప్పు, ఇది నిజమా కాదా, ఏదైనా మీకు నచ్చకపోతే ఇది. అంతేగాని ఒక సంస్కారహీనమైన భాషతో మీరు కామెంట్ పెడతా ఉన్నారు, అది చాలా బాధాకరం. అది ఎక్కడ పోదు. మీ తల్లిదండ్రులు, మీ వంశం, మీ తాతలు ముత్తాతలకు ఆ చెడు సాంప్రదాయం అనేది మీ ప్రజల్లో వాళ్ళకు చెందుతుంది. కాబట్టి వారి పేరు ప్రతిష్టలు మీరు దయచేసి కించపరిచినట్టు ఉండొద్దు. మీ తాతలు, తల్లిదండ్రుల ప్రతిష్టను మంట కలపొద్దు. వారి ప్రతిష్టను కాపాడండి, వాళ్ళ గౌరవాన్ని కాపాడండి. అప్పుడే వారికి పుట్టిన బిడ్డలుగా మనకు ఒక సమాజంలో గుర్తింపు వస్తుంది. అయితే వారు చెప్పినట్లు ఈ మధ్యలో హైడ్రాలో జరుగుతూ ఉన్న హైడ్రా వల్ల ఎన్నో ఎఫ్టీఎల్ ల్యాండ్స్ కానీ, బఫర్ జోన్లో ఉన్న ల్యాండ్ కానీ, నాల పక్కల ఉన్న ల్యాండ్స్ కానీ, వీటి మీద హైడ్రాకు సీరియస్ యాక్షన్ తీసుకున్న సంగతి అందరికీ మనకు తెలియదు. ఈ హైడ్రా చర్యల వల్ల ఈరోజు తెలంగాణలో కానీ, ఆంధ్రలో కానీ ఇటువంటి వ్యవస్థ ఉండాలి, ఇటువంటి చర్యలు తీసుకోవాలని మనకు వర్ణదేవుడు కూడా చూపెడతా ఉన్నాడు. ఈ వర్షాలు వస్తే, భారీ వర్షాలు వస్తే నగరాల్లో కానీ, ఈ చెరువుల ప్రక్కన ఎఫ్టీఎల్ ఇండ్లు నిర్మించిన వాళ్ళ విషయాలు కానీ మనం తెలంగాణ రాష్ట్రం కాకుండా ఆంధ్ర కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ విషయంలో ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి గారిని ప్రపంచ నలుమూలలను కూడా అభినందిస్తూ ఉన్నారు. ఒక మంచి నిర్ణయం అని. కొందరికి బాధ ఉండవచ్చు, కాకపోతే బీజేపీ నాయకులు మరీ పేదలకు చేయాలని అంటున్నారు. కానీ మీరు కేంద్ర ప్రభుత్వం మీ చేతిలో ఉంది. మీరు అనుకుంటే పేదలకు కోట్ల మంది కూడా సాయం చేసే శక్తి మీలోనే ఉంది, ఆ అధికారం మీలోనే ఉంది. మీరు దయచేసి నిజంగా 8 మంది ఎంపీలు తెలంగాణ నుంచి గెలిచారు కాబట్టి మీరు తెలంగాణ రుణం తీసుకోవాలనుకుంటే మీరందరూ ప్రైమ్ మినిస్టర్ దగ్గర వెళ్ళండి, ఆర్థిక మంత్రిని కలవండి, ఇంకా ఇతర మంత్రులను కలవండి. ఏ విషయాల్లో మీరు ఏమేమి న్యాయం చేస్తున్నారో తెలంగాణ ప్రజలకు తీసుకురండి. అప్పుడు రేవంత్ రెడ్డి గారు మేము ఇది చేస్తున్నాం, మేము ఇది తెచ్చినాం, ఇన్ని నిధులు తెచ్చినాం, మీరు కూడా ఈ పేదలకు ఇవ్వండి. ఎక్కడైతే నాలాల పక్కన నాలాలైతే కొట్టేయక తప్పదు నీళ్లు పోవటానికి. మరి వాటి కొట్టేస్తే పేద ప్రజలు ఇల్లు కట్టుకున్నారు కాబట్టి అందరికీ బాధనే ఉంది. వారికి ఆ ఇండ్లు పోతే మరి ఎట్లా అంటే వాళ్ళకి ఒక ప్రత్యామ్నాయంగా డబుల్ బెడ్ రూమ్ ఇప్పించండి, ఇంకా మీరు కొత్త కాలనీలు వేయించండి, కొత్తగా ఇండ్లు సాయం చేయండి. అప్పుడు మీ అందరినీ మేము అభినందిస్తాం. మేముగా తెలంగాణ సమాజం అంతా కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయండి. కానీ ఆయన ఉన్న నిజాలు చెప్పినందుకు ప్రొఫెసర్ నాగేశ్వర గారిని విమర్శించడం చాలా తప్పు, చాలా ఘోరం కూడా. మీరు అవన్నీ మానుకోవాలా. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఒకటే బాధ్యత కాదు కదా, కేంద్ర ప్రభుత్వం లేదా, మీరు ఎంపీలు లేరా, మీ పార్టీ బాధ్యత కదా, టీఆర్ఎస్ బాధ్యత కదా, అన్ని పార్టీలది, అన్ని రాజకీయ ప్రజాప్రతినిధులు అందరిది బాధ్యతనే. కార్పొరేటర్ దగ్గర నుండి, సర్పంచ్ దగ్గర నుండి, పిఎం వరకు మనం ఏ రాష్ట్రం కానీ, ఏ ప్రాంతం కానీ అందరి బాధ్యత ఉంటుంది. అక్కడ స్థానికులతో కలుపుకొని మీరు దయచేసి మీ అందరికీ 8 మంది ఎంపీలకు నేను మరీ మనవి చేస్తూ ఉన్నా. మీరందరూ కూడా మీ గురించి నేను చెప్పగలుగుతా, వీడియోలో ఎన్నో మాట్లాడగలుగుతా. కానీ ఇంకా మా స్థానిక ఎంపీ గారు, కేంద్ర మంత్రి గారు కిషన్ రెడ్డి గారు నేను ఎంతో మాట్లాడగలుగుతా. మీరు దయచేసి మీరు
అనేది భావించకుండా సికింద్రాబాదులో ప్రాంతంలో ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారో కిషన్ రెడ్డి గారు చెప్తే బాగుంటుంది. అలాగే ఈటల రాజేందర్ గారు మల్కాజ్గిరిలో ఏమేమి చేయబోతున్నారు, ప్రజలకు ఆగా మేలు చేస్తే బాగుంటుంది. అప్పుడు ప్రజలు మీ నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని తప్పకుండా మన పెద్ద మనసుతోటి అభినందిస్తారు, ఆశీర్వదిస్తారని మనవి చేస్తూ ఉన్నాను. దయచేసి ఎప్పుడు కూడా మీరు మీ క్యాడర్కి చెప్పండి. ఏం నాలెడ్జ్ లేని వాళ్ళు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. 40 ఏళ్ళ నుంచి మేము రాజకీయాల్లో ప్రజల మధ్య ఉన్నాం. మేము ఎప్పుడు ఇటువంటి ఎగిసిపడి అడ్డమైన భాష, ఒక సంస్కారం లేని భాష ఎప్పుడు మేము మాట్లాడలేదు. మీరు మీ క్యాడర్ చెప్పుకోండి. మీ యొక్క విలువలు తగ్గిపోతూ ఉన్నాయి. మీ క్యాడర్ మాట్లాడితే ఒక దుర్భాషలు ఆడితే ఒక మేధావిని, ఒక వ్యక్తిని కానీ ఇంకెవరిని కానీ కామెంట్స్ పంపితే ఆ పాపం మీకే ఉంటుంది, ఆ మర్యాద మీకే పోతుంది అని మీ అందరితో మనవి చేస్తూ, ఇంకోసారి అలా జరగకుండా మీరు అందరినీ సమన్వయపరిచి మీ క్యాడర్కి చెప్పండి. మంచి సమన్వయంతో మన పేద ప్రజలకు జీతం, మన దేశానికి రుణం తీసుకోవాలా, మన పార్టీ యొక్క సిద్ధాంతాలు ఏంటని మీరు చెప్పుకొని మీ కార్యకర్తలు ప్రజలకు సేవ చేయడానికి మీరు సమాయత్తం చేసి వారిని ప్రజల మధ్యకి పంపండి మీ అందరితో మనవి చేస్తున్నాం. జై హింద్. బాగుంది సార్.